హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా శేఖర్. నేను రోజు బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ లాగైనా పిల్లలకు చేసి పెట్టచ్చు అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం అనమాట. ముందుగా నేను సన్న రవ్వ, మనం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకున్నాను. ఒక 1 కప్ 1 గ్లాస్. నెక్స్ట్ కొంచెం బేసన్, కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేశాను. ఓన్లీ రవ్వ ఉంటే మనకి పెట్టుకోవడానికి కంఫర్ట్గా రాదనమాట, మనకి కింద మాడడం అలాంటివి జరుగుతుంది. సో కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావడానికి నేను 2 ఫ్లోర్స్ కొంచెం కొంచెంగా యాడ్ చేశాను. కొంచెం పెరుగు, నెక్స్ట్ సాల్ట్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేశాక తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ లేకుండా శాండ్విచ్ లాగా ట్రై చేస్తున్నా. బాగా వచ్చింది, బాగా కుదిరింది కూడా. మీ పిల్లలు కూడా శాండ్విచ్ అంటే ఊరికే బ్రెడ్ కూడా చాలామంది బాగుండదు, మంచిది కాదు, హెల్దీ కాదు అని చెప్తున్నారు కదా. సో ఇలా ట్రై చేసి చూడండి. బ్యాటర్ అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుని ఒక 15 to 30 minutes అలా పక్కన పెట్టేశాక సోడా, ఈనో అలాంటివి ఏం యూజ్ చేయలేదండి. నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి, ఆనియన్, నెక్స్ట్ క్యారెట్ తురుము, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేరే ఉంటే కూడా యాడ్ చేసుకోండి. టమాటా, క్యాప్సికమ్, అలా క్యారెట్ తురుము. క్యారెట్ అంటే తొందరగా మనం కట్ చేసి పెట్టుకుంటే తొందరగా బాయిల్ అవ్వదు కాబట్టి నేను అక్కడక్కడ ఉండిపోతాయి, మరీ చిన్న కట్ చేయాలి కాబట్టి నేను తురుము ప్రిఫర్ చేశాను అనమాట. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మన కావాల్సిన ఎవరికి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవి యాడ్ చేశాను. బ్యాటర్ని మంచిగా కలిపి ఒక 10 minutes అలా ఉంచనివ్వండి. నెక్స్ట్ అయిన తర్వాత శాండ్విచ్ మేకర్లో పెట్టేసుకున్నాం. తగినన్ని వాటర్ పోసి ఆ బ్యాటర్లాగా కన్సిస్టెన్సీ అని ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుందండి. నేను దీన్ని పుదీనా చట్నీ అండ్ టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా ఉందో నాకు కూడా కమెంట్లో తెలియజేయండి. మీరు ఇలా కొత్త రెసిపీస్ మీరు ఏమైనా ట్రై చేశారా ఏంటో అనేది కూడా నాకు తెలియజేయండి కమెంట్లో. కంపల్సరీ అందరికీ రిప్లై ఇస్తాను. శాండ్విచ్ మేకర్కి ఆయిల్ రాసాక బ్రెడ్ లేకుండా ట్రై చేశాను అనమాట. బ్రెడ్ అప్పుడప్పుడు ప్రిఫర్ చేసి తింటాను, చేసుకుంటాను, కానీ రెగ్యులర్గా మంచిది కాదు అంటున్నారు కదా, మైదాతో చేస్తున్నారని. సో ఇలా చేద్దామని చేశాను అనమాట. పిల్లలకు కూడా శాండ్విచ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా ట్రై చేసి ఇస్తే కూడా వాళ్ళు శాండ్విచ్ అనుకునే తింటారు. కొంచెం మనకి బాయిల్ అవ్వడానికి, ఉడకడానికి టైం పట్టింది. నేను ఫస్ట్ టైం మన గ్రీన్ టు రెడ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టాను అనమాట, 2 times. కార్నర్స్కి కానీ అంత బ్రెడ్ అయితే డైరెక్ట్ పెట్టి మనం స్విచ్ ఆన్ చేసుకుంటాం, కొంచెం దీనికి టైం పడుతుంది అన్నమాట. కానీ టేస్ట్ అయితే బాగుంది. అయిన తర్వాత తీసి కొంచెం చూడండి, 1 side కాలలేదు కదా, సో మళ్ళీ స్విచ్ ఆన్ చేశాను. అప్పుడు రెడీ అయిపోయింది. నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఉల్టా వేసి చేశాను. ఇంకా కొంచెం మంచిగా బాయిల్ అయిపోయింది, మంచిగా ఉడికిందనమాట. ఇలా అయినా ట్రై చేయొచ్చు. శాండ్విచే కావాలని పిల్లలు అడిగినప్పుడు, లేదా దీన్ని ఊతప్పం లాగా చిన్న చిన్నగా పెట్టుకొని కూడా తినొచ్చు, బాగుంది. రవ్వ కుల్చా అంటాం కదా, అలా అయినా చేసుకోవచ్చు అనమాట. మనమైతే తింటాం కానీ పిల్లలకి వెరైటీస్ చేస్తేనే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. బయట జంక్ ఫుడ్స్కి అలవాటు పడ్డ తర్వాత మన ఇంట్లో ప్రిఫర్ చేయరు కాబట్టి మనం ఇలా కొత్త ట్రై చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. నేను ఇలా ట్రై చేశాను. మా బాబు ఉషానికి అయితే బాగా నచ్చింది, తిన్నాడు. ఇలా నేను సాస్ అండ్ మెంతికూర చట్నీతో ట్రై చేశాను. నెక్స్ట్ ఇలా పోసుకున్నాను అనమాట, రవ్వ కుల్చాలాగా. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చింది, కుదిరిందో మీరు కమెంట్ చేయండి నాకు. నెక్స్ట్ ఇంకేమైనా రెసిపీస్ మీరు ట్రై చేసినవి ఎలా ఉన్నాయి ఏంటి కూడా నాకు చెప్తే నేను కూడా ట్రై చేసి మళ్ళీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.